ఆ గట్టునుంటారా ఈ గట్టుకొస్తారా? హంగ్ మున్సిపాలిటీల్లో వేడెక్కిన రాజకీయం. చైర్మన్ వైస్ చైర్మన్ పదవులపై వీడని ఉత్కంఠ. కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు యత్నాలు. క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్న బేరసారాలు. పలు చోట్ల కీలకంగా స్వతంత్రులు ఎక్స్ అఫిషియోలు. జనగాంలో వైస్ చైర్మన్ కారు, 2 చోట్ల నగదు ఆఫర్లు. కామారెడ్డిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లకు అస్తంగాలం. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కిషన్ రెడ్డి వర్గపోరు. జనగామలో వైస్ చైర్మన్కు కారు ఇస్తారట, 2 కోట్ల నగదు ఇస్తారట. ఇక్కడ జనగాంలో ఉన్నది ఎవరు? పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు. పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు తన పట్టు నిలుపుకోవాలంటే, తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే 100 కోట్లైనా పెడతాడు, దాంట్లో నో డౌట్. కాబట్టి ఇక్కడ ఒకరు డబ్బులతోటి ప్రభావం చేస్తాను ఒకే పార్టీ వాళ్ళు, లేకపోతే అధికార పార్టీ మాత్రమే డబ్బులు పంచుతుంది అనుకుంటే మన పొరపాటు. ఇక్కడ అధికార పార్టీ చేయవలసినంత ప్రలోభాలు చేస్తూనే ఉంటుంది. గెలిచే అవకాశం ఉన్న దగ్గర బీఆర్ఎస్ చేయవలసిన ప్రలోభాలు బీఆర్ఎస్ చేస్తూనే ఉన్నది. బీజేపీ గెలవాల్సిన అవకాశం ఉన్న చోట బీజేపీ చేయవలసిన తతంగం అంతా బీజేపీ చేస్తుంది. ఇక్కడ 3 ప్రధాన పార్టీలు కూడా అవినీతిమయమైన రాజకీయాలనే చేస్తున్నాయి, డబ్బు ప్రలోభాలు పెట్టే రాజకీయాలే చేస్తున్నాయి. ఇందులో ఏ ఒక్కరు కూడా నియమ నిబంధనలకు అనుగుణంగా రాజకీయాలు చేస్తలేరు. జనగామలో వైస్ చైర్మన్ను గెలవడానికి 2 కోట్ల రూపాయలను పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు ఆఫర్ చేసిండు, ఒక కారును కూడా ఆఫర్ చేసిండు. ఇక కామారెడ్డిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల కోసము కాంగ్రెస్ గాలాలు వేస్తుంది. అదేవిధంగా జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ జీవన్ రెడ్డి మధ్య వర్గపోరు నడుస్తుంది. ఒకలంటే ఒకరికి పడతలేదు, అది పాము మింగిసల కంటే ఎక్కువ పోరాటం అయిపోయింది వాళ్ళిద్దరిది. ఇక ఇక్కడ కరీంనగర్ సంబంధించి పీఠం కోసం అయితే రేవంత్ రెడ్డి గారు ఎన్ని డబ్బులైనా మంచిదే, కానీ కరీంనగర్ను మనం కైవసం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ బండి సంజయ్ని 0 చేయాలి, బండి సంజయ్ని 0 చేసి అక్కడ కాంగ్రెస్ బాగా వేయాలని ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.